సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనము నిత్య జీవితంలో ప్లాస్టిక్ను అనేక విధాలుగా వాడుతున్నాము. దానికి బదులుగా అన్నయ్య గారు అది వాడొద్దని చెప్పి మనకి ప్లాస్టిక్ సంచులను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఇందుకు గాను మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై గణేష్. ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ దినం ఈరోజు డే ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ ఈరోజు జైత్యాల పట్టణంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఇండియన్ దేవస్థానంలో కూడా పోస్ట్ కార్డ్ ఉద్యోగం చేపట్టారు మహిళలతోటి. ఆ కార్యక్రమం విజయం జరిగింది. అది పోస్ట్ కార్డ్ సీఎం రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు వివాహం గురించి కష్టపడుతున్నాము. ఈరోజు సంకష్టి శుక్రవారం మంచి రోజు శుభదినం కాబట్టి ఈరోజు మన అయ్యవారి పంతులు గారికి విషయ గారితో ఈ బ్యాగులు పంచడానికి ఉద్దేశించి తీసుకొచ్చాము. ఎవరు భక్తులు ఎవరు కానీ టెంపుల్కి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ తేవద్దు అని, ఈ క్లాత్ బ్యాగ్స్ వాడాలని, ప్లాస్టిక్ కలిసి చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ అయ్యవారితో మాట్లాడాలని భక్తులకు మనం చేద్దామని చెప్పేసి కోరడం జరుగుతుంది. కపిట్ట ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మహాగణపతయే నమః, మహాసరస్వత్యే నమః, అస్మద్గురుభ్యో నమః. సమస్త ప్రజానీకానికి ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన జీవితంలో సెల్ ఫోన్ ఎంత ప్రాధాన్యమైందో ప్లాస్టిక్ అనేది అంత ప్రాధాన్యమైంది. ఇంట్లో ఉపయోగించుకునే గృహ ఉపకరణ వస్తువులతో పాటు మనం ఎక్కడికన్నా వెళ్ళేటువంటి యొక్క ప్రయాణాలలో కూడా ఎక్కువ మన ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నాం. దానికి గాను చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా విశ్వ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఇక్కడ ఉండేటువంటి భక్త సమాజానికి కనీసం ఒక సమిధన కావాలనేటువంటి సదుద్దేశము చేత ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమాన్ మధుసూదన్ రెడ్డి గారు ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఇకపైన ఇక్కడికి కాకుండా ఏ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు కాలంలాగా ఏదో తట్టు సంచులని మనం తీసుకొని వెళుతుంటివి, అటువంటివి బట్ట సంచులే వాడాలి అని, ప్లాస్టిక్ను నిరోధించాలని, ఇటువంటి ప్లాస్టిక్ వస్తువులు మనం తెచ్చుకోవడం వల్ల పదార్థాలు చెడిపోవడంతో పాటు మనం బజార్లో వేస్తే కనుక అటు ఇటు తిరిగేటువంటి ఆవులు కానీ ఇంకా మిగతా జంతువులు ఏవైనా కూడా వాటిని తిని వాటి ఆరోగ్యం కూడా మనం చెడగొడుతున్నామనేటువంటి ఉద్దేశము చేత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కంకణం కట్టుకొని ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయానికి విచ్చేసినటువంటి మాతలకు భక్తులకు శక్త్యానుసారంగా ప్లాస్టిక్ను నిరోధించాలనేటువంటి ఉద్దేశము చేత వారు ఒక బ్యాగులను పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి ఉద్యమంలో అందరము పాల్గొని ఇకనైనా దాన్ని వాడుకోకుండా వీలైనంత వరకు నిరోధించేటువంటి ప్రయత్నం అందరము చేద్దామని, అందరినీ పరమాత్ముడు ఆనంద ప్రశాంతమైన జీవితం పరమాత్మ ఇవ్వాలని ఆశిస్తూ జై గణేశ.